గత ప్రభుత్వ పాపాలు రాష్ట్రానికి శాపాలుగా మారాయి అన్నారు సీఎం చంద్రబాబు. 5 ఏళ్లలో ఒక్క కాలువ కూడా తవ్వలేదన్నారు. దీనికి కౌంటర్ ఇచ్చారు వైసీపీ అధినేత జగన్. రాష్ట్రంలో ఏ విపత్తు వచ్చినా ఆ నెపాన్ని తనపై మోపడం సీఎం చంద్రబాబుకు అలవాటుగా మారిందన్నారు. సేవ చేయాలని ప్రజలు అధికారం అప్పగిస్తే చంద్రబాబు మాత్రం ఇతరులపై నెపాలు మోపుతూ కాలం గడుపుతున్నారని మండిపడ్డారు ఆయన. ఒక కాలువ దోవిన పాపాన పోలేదు, ఇంకొక పక్క ఎక్కడ చూసినా తప్పుడు బిల్లులు వేసుకొని తినేసే పరిస్థితికి వచ్చారు. అన్ని పాపాలు, వీళ్ళు చేసిన పాపాలు మన పట్ల శాపాలుగా మారాయి. ఈరోజు మన అందరం కూడా ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చింది. నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను. 5 సంవత్సరాల పరిపాలన ఒక దుర్మార్గమైన పరిపాలన. ఆ పరిపాలన యొక్క ఫలితాలు మీరు చూస్తే వ్యవస్థలో మొత్తం భ్రష్టు పట్టాయి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చి దాదాపు 4 నెలలు అయిపోయింది. ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదన్నా జరుగు, ఎక్కడన్నా జరుగు, ఏమన్నా జరుగు, దానికి కారణం జగన్ అంటాడు. ఎక్కడేమన్నా జరుగు, కారణం జగన్. విజయవాడలో వరదలు వచ్చినా జగన్, ఏలేరు రిజర్వాయర్ వచ్చినా జగన్, ఆంధ్ర రాష్ట్రంలో కోవిడ్ వచ్చినా జగన్. చంద్రబాబు నాయుడు గారి హయాంలో చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేకపోయినా కారణం జగన్ 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 జగన్. అయ్యా చంద్రబాబు 4 నెలలు అయిపోయినాయా నీ ప్రభుత్వం వచ్చి, ఇంకా జగన్ 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 అని చెప్పి జగన్ నామం చేయడం కాదు నువ్వు చేయాల్సింది. రాష్ట్ర ప్రజలకు నిజాయితీతో పాలన చేయడం నేర్చుకొని అడుగుతా ఉన్నా.